మండలిలో మదనపల్లి రెవెన్యూ రికార్డు దగ్ధంపై వాడివేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వం చేసిన భూదందాలు బయటకు వస్తాయని చెప్పి భయానికి కారణమే మదనపల్లి ఘటన కారణమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఫైల్ దగ్ధం జరిగిన తర్వాత రోజు రెవెన్యూ స్పెషల్ సీఎస్ మదనపల్లి వెళితే మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై వేలాది అర్జీలు వచ్చాయని రెవెన్యూ మంత్రి అనగాని చెప్పారు. ఆయన దొంగతనం చేశాడో లేదో సిఐడి నిర్ధారిస్తుందని, తాను నేరుగా చెప్పలేదని అన్నారు. ఆయన ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి భూదందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ల భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్ష చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయి చెప్పాను. నేను వచ్చి అర్జీపు చెప్పాను. ఆయన దొంగతనం చేశారా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సభలో పేరెత్తేసరికి గందరగోళం చేయడం మంచి పని కాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అక్కడ చాలా మంది ప్రజలు మాజీ మంత్రి పేరు మీద ఫిర్యాదు వచ్చాయని, అదే చెప్పారని సమర్థించారు. మదనపల్లి ఘటనపై సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని, మీరు మేము దాచిపెట్టినా దాగదన్నారు అచ్చెన్నాయుడు. ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం. దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మేము ఏ పేరు చెప్పలేదు. ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది. ఒక పేరు వచ్చేసరికి గందరగోళం. మదనపల్లి ఘటనపై ఎంక్వైరీ జరుగుతున్న దశలో పేర్లు ప్రస్తావించడం సరికాదన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మీకు చేతనైతే ఎంక్వైరీ వేయాలన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడాన్ని తేల్చి చెప్పారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకు ముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీరు వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి, రిపోర్ట్ రానియండి. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకు ముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి.